టీవీ తెలుగు. వెల్కమ్ టు ఏఆర్ టీవీ. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు. జనసేనాని ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా. భుజం గాయంపై పవన్ కళ్యాణ్ వివరణ. అమరావతిపై వైకాపా విషం కక్కుతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న ఫైర్. అమరావతి కేవలం రాజధాని కాదని రాష్ట్ర సంపద అని బుద్దా వెల్లడి. జగన్ పాలనలో రాష్ట్రం చీకటిమయమైందని ఎద్దేవా. మచిలీపట్నం బాలుడి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్. అసలు విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు. కిడ్నాప్ అంతా ఉత్తుత్తి డ్రామా అని సీసీటీవీ కెమెరాల ఆధారాలతో నిరూపించిన పోలీసులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గత కొద్ది రోజులుగా శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి స్వయంగా పరామర్శించారు. వీరి భేటీలో పవన్ తన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పవన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్రచికిత్స వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. తొలుత సాధారణ సైనస్ సమస్యగా భావించినప్పటికీ అది తీవ్రమైన ఇన్ఫెక్షన్ గా మారి కంటిపై ప్రభావం చూపడంతో వైద్యులు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించినట్లు పవన్ వివరించారు. ప్రస్తుతం కొంతమేర నాజల్ బ్లీడింగ్ అవుతున్నప్పటికీ మరో వారంలో కోలుకుంటారని వైద్యులు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. అయితే తన ఆరోగ్య సమస్యలు ఇక్కడితో ముగియలేదని, గతంలో సినిమా షూటింగ్స్ సమయంలో తగిలిన గాయాలు ఇప్పుడు మళ్లీ ఇబ్బంది పెడుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా భుజానికి సంబంధించిన రోటేటర్ కఫ్ ఇంజురీ 5 ఏళ్లుగా వేధిస్తోందని, దీనికి మరో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకూడదని హితవు పలికారు. వైద్యులు సూచనలు ఖచ్చితంగా పాటించాలని, విశ్రాంతి తీసుకోవడం అత్యంత ఆవశ్యమని సూచించారు. సర్జరీ జరిగిన వెంటనే పనుల్లో నిమగ్నం కావడంపై సున్నితంగా స్పందిస్తూ పూర్తి స్వస్థత పొందిన తర్వాతే పాలన వ్యవహారాల్లో వేగం పెంచాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని సాగునీటి కాలువల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. కాలువల నిర్వహణ, పూడిక తీత మరియు అత్యవసర మరమ్మతుల కోసం 397 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆదివారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేలోపే కాలువలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క తూడు తొలగింపుతో పాటు నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న పూడికను వెంటనే తొలగించాలని సూచించారు. ఈ పనులను సిఈ స్థాయి నుంచి కేంద్ర స్థాయి అధికారుల వరకు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్లు, చెరువులు వంటి అత్యవసరమైనటువంటి పనుల నిర్వహణ నిమిత్తం ఈరోజు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టినా, రిజర్వాయర్లు కట్టినా, కాలువల నిర్మాణం చేసినా దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ కనుక చేయకపోతే ఆ వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నాయి. ఆఖరి ఎకరానికి నీరందించలేనటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం గుర్తించి ఈరోజు 397 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతే ముఖ్యం, వ్యవసాయమే ముఖ్యం, ఇరిగేషనే మాకు ప్రాధాన్యత అని చెప్పి ఈరోజు ఈ 397 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిధులు కూడా సక్రమంగా, ఎందుకంటే ఈ యొక్క వేసవి కాలంలోనే రేపు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్ని కూడా పూర్తి అయ్యేటువంటి విధంగా 10 లక్షల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో లోపుగా అవన్నీ కూడా సాగునీటి సంఘాల ద్వారా నిర్వహించుకుంటూ 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా మరి ఈ యొక్క క్షేత్ర స్థాయిల నుండి ఈ పనులు పూర్తి చేసి రేపు ఖరీఫ్ కు ముందల్లా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు ఈ రోజునే కాదు, ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లోనే మీరు చూస్తూ ఉన్నారు.
మరి ఏదైతే మరి మొదటగా ఆ రోజు మరి 400 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండవ విడతగా 300 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈవేళ 397 కోట్ల రూపాయలు, అంటే 20 నెలల్లో దగ్గర 1100 కోట్ల రూపాయలు ఈరోజు మరి యొక్క ఓఎండం నిమిత్తం ఈరోజు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అదే గత వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమరావతి అభివృద్ధి పరుగులు తీస్తుంటే వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు. అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదని అది రాష్ట్రానికి గొప్ప ఆస్తి సంపద అని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే భవిష్యత్తులో ప్రజలు మరింతగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైకాపా నాయకులు రాజధానిపై చేస్తున్న ఆరోపణల విషయమై ఆదివారం టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న బ్రాహ్మణ వీధిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై పలు ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్లు జగన్ పాలనలో రాష్ట్రం చీకటిమయమైందని, అందుకే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తుంటే వైకాపా నేతలు ఆ క్రెడిట్ ను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కియా, అమర్ రాజా వంటి సంస్థలను గత ప్రభుత్వం వేధించి పారిపోయేలా చేసిందన్నారు. విజయసాయిరెడ్డి వంటి నేతలు చంద్రబాబు గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే భవిష్యత్తులో ప్రజలు మరింతగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఒక ఆస్తి, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. నువ్వేగా పచ్చిలాగా మాట వస్తే మళ్ళీ డిజిటల్ మీడియా పెడతాను, పేపర్ పెట్టు. ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దన్నారా? అయితే నేను కూడా ఒక విషయం చెప్తున్నాను. విజయసాయి రెడ్డి డిజిటల్ మీడియా పెట్టిన రోజే నాది కూడా డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తా. ఎందుకంటే నువ్వు డిజిటల్ మీడియా గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి లేనిపోయే కానీ అందులో మాట్లాడే అనుకో, లేదా మాట్లాడించేదే అనుకో, దానికి కౌంటర్గా ఉంటే మా డిజిటల్ మీడియాలో కూడా వస్తుంది. ఎవరిపై పెట్టిస్తావు? రాజకీయాలకు వస్తున్నావు, రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోయి నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నావు, మళ్ళీ వస్తున్నావు. మళ్ళీ రాజకీయాలు ఏ పార్టీలో చేర్చుకుంటుంది? మళ్ళీ అదేంటంటే సొంత పార్టీ పెడతానంటాడు. సొంత పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి పంచాయతీ బోర్డు మెంబర్గా కానీ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రతి ఓడికి తోటి అలవాటైపోయింది. రాజకీయ పార్టీ పెడతాం, సొంత రాజకీయ పార్టీ పెడతాం. పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరిని బెదిరిస్తారు మీరు? అభివృద్ధి చేసే నాయకుడిని బెదిరిస్తారా? విధులున్న నాయకుడిని నానా మాట్లాంటారా? 77 ఏళ్ల వయసులో ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి నెంబర్ 1 లీడర్ సిపిఎన్ గారిని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క విజయసాయి రెడ్డి, ఇంకో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో పక్క మాజీ మంత్రులు జోగి రమేష్, పేరున్నాని, విడుదల రజని. ఏంటి మీరందరూ? అంటే మీకు పనుల్లో, మీకు పాటల్లో, మీకు ఉద్యోగాల్లో ఏదో 10 నిమిషాలు మీడియా ముందుకు వచ్చి బిందెడి పాలనలో ఒక విషపు చుక్క కలిపినట్టు మీరు ఇంత అభివృద్ధి చేస్తుంటే దాని మీద నేను మాట్లాడడం. ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంది. గూగుల్లో ప్రపంచం మొత్తం ఉంటుంది. అలాంటి గూగుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘన చరిత్ర సిబిఎన్ గారిది, లోకేష్ బాబు గారిది. దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రాన్ని చీకటిమయంలో నెట్టేసినటువంటి మీరా మాట్లాడేది. మీకు రాజకీయాల విలువల గురించి తెలియాలంటే
ఏదైతే మచిలీపట్నంలో నిన్న సాయంత్రం 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ అయ్యాడన్న వార్త జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మత్తు మందు ఇచ్చి వ్యాన్లో ఎత్తుకెళ్లారని, విజయవాడ వద్ద బాలుడు చాకచక్యంగా తప్పించుకున్నాడని ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే అసలు నిజాలను బయటపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా ఇది కిడ్నాప్ కాదని తేలింది. మచిలీపట్నం హౌసింగ్ బోర్డుకు చెందిన ఓ విద్యార్థి ట్యూషన్ కు వెళ్తూ కనిపించకుండా పోవడంతో ఈ హైడ్రామా మొదలైంది. గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు ఇచ్చి వ్యాన్ లో ఎక్కించుకున్నారని, తనతో పాటు మరో బాలుడు కూడా ఉన్నాడని సదరు విద్యార్థి చెప్పడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి వెళ్లిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎక్కడా మత్తు మందు ఇవ్వటం కానీ, బాలుడిని బలవంతంగా వ్యాన్ లో ఎక్కించడం కానీ జరిగినట్లు ఆధారాలు లభించలేదు. శాస్త్రీయంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ట్యూషన్ కు వెళ్లడం ఇష్టం లేకే ఆ విద్యార్థి స్వచ్ఛందంగా విజయవాడకు వెళ్లాడని తేలింది. కిడ్నాప్ నుంచి తప్పించుకున్నట్లుగా బాలుడు ఆడిన డ్రామాను పోలీసులు కనిపెట్టారు. ప్రస్తుతం ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడని, తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. పిల్లలపై చదువుల ఒత్తిడిని పెంచవద్దని, వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. దీంతో గత కొన్ని గంటలుగా నెలకొన్న కిడ్నాప్ టెన్షన్ ఒక్కసారిగా సద్దుమణిగింది. నిన్న ట్యూషన్కి వెళ్తుంటే ఎవరో నా సైకిల్ మా ఫ్రెండ్ కోసమని అటు వెళ్తే సైకిల్ పంచర్ అయిపోయింది. అయిపోతే నడుచుకుంటే వస్తున్నా. ఇంటికి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు, ఏమో నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఇద్దరు వ్యక్తులు అక్కడ నేను దింపుతాను రా అంటే వద్దు ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతానంటే పర్లేదు ఎక్కమని ఎక్కారు. మరి 2 నిమిషాల్లో సైకిల్ ఒక సైకిల్ పక్కకు వస్తాడు. ఈలోపు ఏంటంటే సైకిల్ పడిపోయిందంటే ఈలోపు షీప్ పెట్టారు. అక్కడి నుంచి నాకేం తెలియదు. అది 9:30, 10 ఆ ప్రాంతంలో మెలకు వచ్చింది. తీరా చూస్తే నోటికి ప్లాస్టర్ ఉంది. నా పక్కన కూడా ఉన్నాడు. ప్లాస్టర్ తీసుకొని ఎక్కడ ఉన్నాను తీరా చూస్తే ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. చీకటిగా ఉంది. భయం వేసి ఒక 3 కిలోమీటర్ల దాకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తే డాడీకి ఫోన్ చేశారు. డాడీ వాళ్ళు వచ్చారు. వెహికల్ ఇంకో కుర్రాడు ఉన్నాడు. ఎవరో మరి నాకన్నా కొంచెం తక్కువ వయసు. మా బాబు ఈవినింగ్ నిన్న సాయంత్రం చెప్పండి. నా పేరు చంటి అండి. మా బాబు పేరు కోరేష్ కుమార్ అండి. మేము బైపాస్ రోడ్ లో ఉంటాము. మా బాబు నిన్న సాయంత్రం 5 గంటలకి ట్యూషన్ కానీ వెళ్ళాడండి. అది మరి ఎవరో ఇద్దరు వచ్చి బాబుని బండి ఎక్కించుకెళ్ళి సైకిల్ పంచర్ అయితే నడిపించగలుగుతుంటే ట్యూషన్ దగ్గర దింపుతామని చెప్పి బండి ఎక్కించుకెళ్ళి ఏదో కచ్చి ముక్కు దగ్గర పెట్టేసి తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. అది 9:30కి మాకు ఫోన్ వచ్చింది. మా బాబు ఏడుస్తా నేను ఎవరో తీసుకెళ్లారు, విజయవాడలో హాస్పిటల్ దగ్గర ఉన్నానంటే ఎక్కడ ఏరియా అంటే ఏం చెప్పలేకపోతున్నాడు. అక్కడ వేరే వాళ్ళ ఫోన్ అడిగి తీసుకున్నాడు. ఆ ఫోన్ గల వాళ్ళకి ఫోన్ ఇవ్వు అని చెప్తే ఫోన్ వాళ్ళకి ఆయన మాట్లాడారండి. ఎక్కడ ఏంటంటే సరే బాబుని కొంచెం మీ దగ్గర ఉంచాలని రిక్వెస్ట్ గా చెప్పాము. బాబుని ఆయన దగ్గర అట్టు పెట్టారు. మేము వెళ్ళి మా బంధువులు విజయవాడలో ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మేము వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసాం. ఏం తెలియదు అంటున్నాడు. ఒక క్లాత్ కి ఏదో పెట్టారంటే ఇక అంతే పడిపోయాడు. ఇక అంతే అక్కడ బండి ఆగి ఉంది. వ్యాన్ లో కర్టన్స్ కట్టేశారంట కనపడకుండా. బాక్సులు వాళ్ళకి ఎవరో కనపడకుండా బాక్స్ అడ్డం పెట్టారంట. ఏమండి ఇంకొక అతను ఉన్నాడంట కానీ అతను లేపితే అతనికి స్పృహ లేదంట. ఇక వచ్చేసాడు, అబ్బాయి వచ్చేసాడు. లేదు లేదు వ్యాన్ ఆపారంట. మరి వాళ్ళు దేనికి ఆపారో తెలియదు. ఈ 1 కిలోమీటర్న్నర పరిగెత్తుకుంటా వస్తే అక్కడ ఎవరు లేరంట. కొద్ది యువతలకు వచ్చిన తర్వాత హాస్పిటల్ కనపడింది. అక్కడ నుంచి వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. ఇచ్చామండి. చిలకలగూడ స్టేషన్. ఏం తెలుసుద్దండి అసలు. ఒక అతను మాస్క్ పెట్టుకున్నాడంట. ఇక్కడ ఎక్కించిన వాళ్ళు ఒక అతను మాస్క్ పెట్టుకున్నాడు, ఒక అతను మామూలుగా ఉన్నాడంట. వాళ్ళు కానీ ఎవరో తెలియదంట.
అంతే అన్నాడు. ఇక నాకు తెలియలేదు, ఖర్చు పెట్టారు, నాకేం తెలియదు అంతే. ఈ రాత్రి మాకు ఫోన్ రాగానే వెళ్ళిపోయామండి. అయితే మా బ్రదర్ని పంపించాను, మాకు లేట్ అవుద్దని. ఆయన బాబుని రిసీవ్ చేసుకున్నారు, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. ఇలా మా బాబుని తీసుకెళ్లారని ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రింగ్ సెంటర్ సమీపంలో ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ సిబ్బంది, పోలీసులు భారీ బందోబస్తు నడుమ తొలగించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా తమ పొట్ట కొట్టడంపై చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రింగ్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ఒక్కసారిగా రణరంగంలా మారింది. ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో జేసీబీలతో అధికారులు షాపులను తొలగించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై చిరు వ్యాపారులు మండిపడుతున్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా షాపులను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపకుండా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, నిరంతరం వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసమే ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి తమకు మరో చోట వ్యాపారానికి అవకాశం కల్పించాలని బాధిత వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేతన్నల కుటుంబాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తోందని ఆమె పేర్కొన్నారు. జీరో బిల్లులతో హర్షాతిరేకలు పథకం అమలులోకి వచ్చిన మొదటి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,04,000 నేతన్న కుటుంబాలకు జీరో విద్యుత్ బిల్లులు అందాయని మంత్రి వెల్లడించారు. నగరంలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో బాధ్యులైన నలుగురిపై వైద్యారోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి మౌలి నాయక్, ల్యాబ్ టెక్నీషియన్ కేవి సుబ్రహ్మణ్యంలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె నిర్మలా జ్యోతి బాబు, ప్రొఫెసర్ కె విజయ్ కుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు ఆయుష్ ఇన్ఛార్జ్ కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరిపేందుకు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసినట్లు గోపాలకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న వంట గ్యాస్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తూ అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల జోబులు నింపడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పెరిగిన ధరలను నిరసిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే కనికరం లేకుండా ధరలు పెంచడం ప్రజలను వంచడమేనన్నారు. గృహ అవసరాల సిలిండర్ పై ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 60 భారం పడగా మే 1వ తేదీన వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 పెంచి విజయవాడలో ధరను 3251.50కి చేర్చారన్నారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, సబ్సిడీని పునరుద్ధరించాలన్నారు. లేని పక్షంలో ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో సిపిఐ నేతలు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, బుట్టి రాయప్ప, కేవి భాస్కర్ రావు, మహిళా సమైక్య నేత ఓర్సు భారతి తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల్లో ప్రజలు వేసిన బ్యాలెట్లు బాక్సులకు వెళ్లగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలు ఆమాంతం ఎప్పుడూ లేనటువంటి, చరిత్రలో లేనటువంటి పద్ధతిలో 993 రూపాయలు పెంచుతూ 3,200 రూపాయలకి కమర్షియల్ గ్యాస్ ధరని పెంచడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజల్ని వంచడం తప్ప మరొకటి కాదు. పెరగమని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ మార్చులు ఒక పక్కన, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎటువంటి విపత్తు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజల మీద భారాలు పడవు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం అని చెప్పినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. 993 రూపాయలు పెరగటం అనేటటువంటిది చరిత్రలో ఎప్పుడూ లేదు. అంటే ఒక్కసారిగా 1000 రూపాయలు. ఈ 3 నెలల్లో 1380 రూపాయలు గ్యాస్ ధర పెంచారు. గత జనవరి ముందు అంటే డిసెంబర్ మాసంలో చూసినట్లయితే 1600-1700 రూపాయలు లోపు ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ ధర ఈ రోజున 3200 రూపాయలకు సుమారు దగ్గరగా ఎగబాగటం అనేటటువంటిది చూసినట్లయితే
ప్రజలు పాలకులు అనుకుంటా ఉన్నారు, బీజేపీ వారు కూటమి ప్రభుత్వం అనుకుంటా ఉన్నది మేము డొమెస్టిక్ గ్యాస్ ధర పెంచలేదు కాబట్టి, ఈ వంటింటిలో మంట పెరగట్లేదు కాబట్టి ఇది ప్రజలు గ్రహించరని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది పరోక్షంగా ప్రజల మీద పడేటటువంటి భారం అని చెప్పి ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ రోజున చిన్న చిన్న హోటళ్లు కానీ, లేకపోతే బేకరీస్ కానీ, మరి టిఫిన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా మూతపడేటటువంటి పరిస్థితి. ఎందువలనంటే ప్రతిదీ కూడా రేటు పెరుగుద్ది. పరోక్షంగా ఈ రోజున ప్రత్యక్షంగా కొనుక్కునేటటువంటి కొనుగోలుతో పాటుగా పరోక్షంగా పెరిగేటటువంటి ధరలు కూడా ఈ రకంగా ఈ రోజు ఇడ్లీ రోడ్డు మీద చూసినట్లయితే 30 రూపాయలకు దొరికేటటువంటిది రేపు 40 రూపాయలకి 50 రూపాయలకి ఎగబాకేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా పెట్రోల్ గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి అన్నిటిని కూడా పరోక్షంగా ప్రజల మీద భారాలు పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని కూటమి ప్రభుత్వం తక్షణమే బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ వైపుగా పెంచినటువంటి 993 రూపాయలు ఉపసంహరించాలి. అదే పద్ధతిలో రేపు ఎలక్షన్ కోడ్ 4-5 తారీఖుల్లో ఎలక్షన్ కోడ్ పోయి ముగిసిన తర్వాత పెట్రోల్ ధర లీటర్కి 20 రూపాయలు, పెట్రోల్ 20 రూపాయలు, అలాగే డీజిల్ 25 రూపాయలకి పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి ఈ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రకమైనటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభాన్ని దారితీసేటటువంటి ద్రవ్యోల్బణం దిగజారేటటువంటి పరిస్థితిలో ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజలందరూ కూడా గర్వించాలా. అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ద్వారా ప్రజల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పడేటటువంటి దానికి అవకాశం లేకుండా చర్య చేపట్టాలా. ముఖ్యమంత్రి గారు ఆ వైపుగా బాధ్యత తీసుకోవాలా. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. మేము ఎప్పుడో చెప్పాం, పశ్చిమ ఆసియాలో వచ్చేటటువంటి యుద్ధం వలన వచ్చేటటువంటి రాబోయేటటువంటి కాలంలో సంక్షోభం. నగరంలోని 22వ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే అండర్ పాస్ పనులు ప్రారంభించాలని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. అండర్ పాస్లు నిర్మించాలని కోరుతున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని విమర్శించారు. తక్షణమే అండర్ పాస్ పనులు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆదివారం 22వ డివిజన్ ప్రజలకు అండర్ పాస్ సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోత మిషన్ రోడ్డు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాళ్ల కృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ, ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రమాదకరమైన హైవేపై ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోందని, లేదా సుదూర ప్రాంతం చుట్టి వెళ్లాల్సి వస్తోందన్నారు. గత 4 ఏళ్లుగా కృష్ణలంక ప్రాంత వాసులకు అండర్ పాస్లు నిర్మించాలని కోరుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదన్నారు. రాణిగారి తోట పనులకు సంబంధించి టెండర్లు పిలిచామని చెబుతున్నా ఇంతవరకు పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. తక్షణమే అండర్ పాస్ పనులు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కృష్ణలంక 22వ డివిజన్ లో ఒక రకంగా దిగ్బంధనంగా ఉంచబడింది. మొన్నటి దాకా రాణిగారి తోట, ఇప్పుడు 22వ డివిజన్ వంత అయింది. ఏంటి కారణం అని అంటే 22వ డివిజన్ తొర్గపూరి ప్రాంతం నుండి 21వ డివిజన్ లో ఉన్నటువంటి అండర్ పాస్ వరకు ఈ ప్రజలంతా కూడా అందుట్లో వెళ్ళాలి, లేదా అందుట్లోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి, లేదా హైవే మీద పోస్ట్ ఆఫీస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి హైవే మీద కనుక వెళ్ళేటట్టయితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని చెప్పనేటువంటి భయం. అందుకని ఈ చివరి దాకా వెళ్ళి ఆ చివరి నుంచి అంటే ఒక డివిజన్ దాటి 7 డివిజన్ నుండి ఇంకో డివిజన్ దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఎప్పటి నుండో సిపిఎం గా కోరుతా ఉన్నాం. అండర్ పాస్ అని చెప్పనేటువంటిది ఒక్క చోట కాదు, అది 21వ డివిజన్ లో అండర్ పాసే కాదు, 22వ డివిజన్ లో ఒక అండర్ పాస్ కావాలి. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, 20 సంవత్సరాల పాటు నీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి కృష్ణలంక ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం, కృష్ణలంక ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని ఈ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా 22వ డివిజన్ లో అండర్ పాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి, ఎస్టిమేట్ చేయించాలి. ఎక్కడా అని చెప్పినటువంటిది వస్తే పాత బందర్లాగులు పక్కనే ఉన్నటువంటి కొత్త బందర్లాగుల ప్రాంతంలో ఈ నిర్మాణాన్ని అండర్ పాస్ నిర్మాణాన్ని చేపట్టేటువంటి దానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టండి, యువతల 21వ డివిజన్ లో పెట్టారుగా,
అదే రకమైనటువంటి పద్ధతుల్లో అండర్ పాస్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయకూడదని చెప్పి. లేదు ఫ్లైఓవర్ వేద్దాం అనుకుంటున్నావా? ఫ్లైఓవర్ వేసేటట్టయితే ఆ పైనుంచి తీస్తూ 2 ఫ్లైఓవర్ కింద వదిలేయండి. ఏదీ లేదు. దిశా నిర్దేశం లేనటువంటి పద్ధతుల్లో ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలైనా ప్రజా సమస్యలు పట్టించుకోవడంలా, ప్రజా ప్రయోజనాలు పట్టడంలా. అందుకని ఎప్పటికైనా సరే స్పందించి ఈ అండర్ పాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి, టెండర్లు పిలవాలి, ఎస్టిమేట్ చేయించి పనులు ప్రారంభించేటువంటి దానికి ప్రయత్నం జరగాల్సిందిగా సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈ వార్డు డివిజన్ ప్రజల యొక్క కోరిక. ఈ కోరికను కనుక మరించకపోయినట్లయితే రాబోయే కాలంలో భవిష్యత్తులో జరిగే పోరాటాలకి ఆందోళనలకి మీరే, మీ ప్రభుత్వమే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణం ఈ సభ్య నిర్మాణానికి, అండర్ పాస్ నిర్మాణానికి పూనుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనాభా కంటే ఇప్పుడు అత్యధికంగా జనాభా పెరిగిపోయి ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అవతల ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఉన్నారో ఈ ప్రాంత మహిళలు అవతల ఉన్నటువంటి ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి ఉదయాన్నే వెళ్ళి రాత్రిపూట వచ్చేటువంటి సందర్భంలో చుట్టూ 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. రోడ్డు అవతలే ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ కి వెళ్ళాలన్నా 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, చుట్టూ తిరిగి ప్రయాణం చేసి చేయాల్సినటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు ఈ రోడ్డుకి ఆయన పేరు పెట్టుకోవడంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో మాత్రం రావడంలా. అనేక సందర్భాల్లో ఈ సమస్య గురించి సిపిఎం ప్రస్తావన చేసింది. అక్కడ రాణి గారి తోటలో నేతాజీ వంతెన పైన కూడా సభ్య నిర్మాణానికి సంబంధించి డిమాండ్ చేస్తూ అనేక ఆందోళన చేసినటువంటి సందర్భంలో ప్రెస్ మీట్లు పెట్టి 15 రోజుల్లో ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 15 రోజులు అయిపోయి ఇప్పుడు 3 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కనీసం పని ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి 21లో ఉన్నటువంటి అండర్ పాస్ నిర్మాణం కూడా ఎమ్మెల్యే గారు చేసింది పోరాటంతో తప్ప ఎమ్మెల్యే గారు చొరవ అనేటువంటిది ఇక్కడ లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఓట్లతో గెలుపొంది ప్రజల సమస్యలు పట్టించుకోవడం అనేటువంటిది నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను. 22వ డివిజన్ లో ఉన్నటువంటి బార్ షాప్ కి అక్కడ హైవే దాటడానికి, బార్ షాప్ లో వాళ్ళు మందు అమ్ముకోవడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులు ప్రజలకి మాత్రం ఇటు నుంచి అటు వెళ్ళడానికి అవకాశం లేదు. మొత్తం బారికేడ్లతో నింపేసి ఇటు నుంచి అటు ప్రజలు కదలకుండా చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రిల్స్ కూడా ఏమంటే అర్ధరాత్రి పూటగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది డివిజన్ మొత్తం సమస్యనే స్పందించి సమస్య పరిష్కారం చేయలేకపోతే ప్రజా పోరాటానికి దిగాల్సినటువంటి అవసరం వస్తుంది. పోరాటాల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. మీరు చేయలేకపోయినా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు. జనసేనాని ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా. భుజం గాయంపై పవన్ కళ్యాణ్ వివరణ. అమరావతిపై వైకాపా విషం కక్కుతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఫైర్. అమరావతి కేవలం రాజధాని కాదని రాష్ట్ర సంపద అని బుద్దా వెల్లడి. జగన్ పాలనలో రాష్ట్రం చీకటిమయమైందని ఎద్దేవా. మచిలీపట్నం బాలుడి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్. అసలు విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు. కిడ్నాప్ అంతా ఉత్తుత్తి డ్రామా అని సీసీటీవీ కెమెరాల ఆధారాలతో నిరూపించిన పోలీసులు. ఏఆర్టీవీ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. ఏఆర్టీవీ తెలుగు.